ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరమో డిస్కస్ చేస్తున్నాం. ప్రతాప్ గారు వెయిట్ చేస్తున్నారు. ప్రతాప్ గారు నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. ప్రతాప్ గారు చెప్పండి. డాక్టర్ మా సిస్టర్ వయసు 35 years హార్ట్ టెస్ట్ మధ్యలోనూ ఫెయిల్ అవుతుంది. అది టెస్ట్ కూడా బాక్స్లో ఏమండి వినపడలేదు. 35 years హార్ట్ మధ్యలో పెయిన్ వస్తుంది అని చెప్తున్నారండి. అవునండి, చెస్ట్ మధ్యలో పెయిన్ వస్తుంది. టెస్ట్ కూడా వాక్లో ఉంటున్నాయి, వాక్లో నొప్పిగా ఉంటున్నాయి. ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఇట్లా మీకు? టెస్ట్ వాక్ అంటే ఒక 4 ఏళ్ళ నుంచి అలాగే మరి ఎవరైనా కలిసారా, మీరు చూపించారా ఎవరి దగ్గరికైనా వెళ్ళి? స్వెల్లింగ్ అది ఉందంటున్నారు కదా, మరి ఎందుకంటే అంత అసలు చేయడం మంచిది కాదు. 1 year అంటే చాలా ఎక్కువ. మన జనరల్ ఏంటంటే ఒక వారం రోజులు 10 రోజులు మనం వెయిట్ చేయొచ్చు ఈ రోజుల్లో. అంతకంటే వెయిట్ చేయడం మంచిది కాదు. ఇప్పుడు మీకు అది స్వెల్లింగ్ వచ్చింది అంటే మరి అక్కడ ఏదైనా కార్ట్లేజ్ లోనో బోన్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, అయితే స్కిన్ కింద ఏదైనా ప్రాబ్లం ఉందా? ఒక్కోసారి మన దేశంలో టీవీ కూడా ఉంటుందండి. టీవీ మూలన రిప్స్ అది ఎఫెక్ట్ అవటం, దాని మూలన స్వెల్లింగ్ రావటం, అంటే కారణాలు చాలా ఉంటాయి. హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం కి స్వెల్లింగ్ ఏం రాదంటారు? రాదండి. హార్ట్ కి సంబంధించిన వరకు ఏమవుతుంది, పెద్దవాళ్ళు ఎప్పుడు స్వెల్లింగ్ రాదు. అదే చిన్నపిల్లలు ఏదైనా గుండె జబ్బు ఉన్నట్టయితే బోన్స్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటాయి. వెనకాల ఎక్కువగా పనిచేసేటప్పుడు ఆ రిబ్ కేజ్ ముందర పుష్ చేస్తుంది. అంతేగాని అడల్ట్స్ లో రాదండి స్వెల్లింగ్ రాదు, గుండెకి సంబంధించి రాదు. కాబట్టి మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. వాపు ఉంటే. వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు అవునండి. నమస్కారం అండి సార్. నా పేరు వెంకటరెడ్డి, మా చూసుకోవాలి. చెప్పండి. అదే సార్, నాకు షార్ట్ దగ్గర నొప్పి వస్తుంటారా? ఎలాంటి అది గుండెకి దిగుబాటు కొత్త పైపాడండి. అది ఒకసారి అవసరం గ్యాస్ట్రిక్ డాక్టర్ దగ్గర చేశారండి. అది మందు వాడుతుందండి. వాడుతూ కొంచెం ఎలాంటి పడుకోవడం ఇలాగా పట్టు కూర్చున్నప్పుడు ఇదంతా నొప్పి ఉంటుంది పైపాడం. ఓకే ఓకే ఓకే. ఇలా నొప్పినప్పుడు నొప్పి అనిపిస్తుంది. నొప్పి ఓకే ఓకే. అనిపిస్తుంది. అలా టాబ్లెట్ వేస్తే తగ్గిన సార్, ఇంకా అలా ఉంటుంది సార్. ఓకే. మరి ఎండోస్కోప్ అది ఏమైనా చేశారా డాక్టర్ గారు? చేయాలి సార్, ఎండోస్కోప్ చేయించాను సార్. చేసిన లోపల అల్సర్ గానే ఉందని చెప్పారా? అవసరం చెప్పారండి. అదే మరి ఏంటంటే లోపల అల్సర్ ఉన్నట్టయితే అది మారడానికి కొంత టైం పడుతుంది. దానికి తోడు ఒట్టి ముందులే కాదు, మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా వాచ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే దాని ఇప్పుడు కారం, మసాలా చేయడం, అలాంటి కాఫీ టీలు మానేయటం, ఇలాంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్నా కూడా తగ్గకపోతే ఒక్కోసారి దాని నుంచి బయాప్సీ చేసి పంపిస్తారు. అంటే చిన్న పీస్ తీసి టెస్ట్ పంపిస్తారు తగ్గకపోతే. అందులో మీరు చెప్పింది చాలా క్లాసికల్ గా ఉంది. నొక్కితే నొప్పి అనిపించడం, తర్వాత ఎందులో అంటే మీరు టాబ్లెట్స్ వాడితే కొంత తగ్గటం, తర్వాత ఎండోస్కోపీ చేశారని చెప్తున్నారు కదా. సామాన్యంగా గుండెకి సంబంధించిన కనుకైతే ఏమవుతుందంటే నొక్కితే నొప్పి ఉండదు. తర్వాత రెండోది బాగా నొప్పి వచ్చినప్పుడు చెమటలు పట్టడం, ఫెయింట్ అయిపోతుంది, అంటే అన్కాన్షియస్ అయిపోతున్న సెన్సేషన్ రావటం, అలాంటి తర్వాత అర్జెంట్ గా యూరిన్ పాస్ చేయాలనిపించడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పింది చాలా క్లాసికల్ గా ఎసిపీ లాగా ఉంది. కాకపోతే తగ్గకపోతే డోసెస్ పెంచడం, మందులు మార్చడం ఇలాంటిది ఏమైనా చేయాల్సి రావచ్చు. ఒకసారి మీ డాక్టర్ గారు ఎవరైతే ట్రీట్ చేస్తారో సంప్రదించండి మళ్ళీ ఒకసారి. వెంకటేశ్వరరావు గారు కాల్. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి సార్. ఇప్పుడండి సార్ ఇప్పుడు కొంచెం తిమ్మిరిగా ఉంటుందండి. తిమ్మిరిగా ఉంటుంది అంటే మీకు ఇంత ముందు స్టంట్ అయ్యక ముందు ఏంటండి మీ ప్రాబ్లం? నొప్పి వచ్చేదా ఏమన్నా? ఓకే. మీకు లాస్ట్ టైం స్టంట్ అయ్యక ముందు వచ్చే నొప్పికి ఇప్పుడు వచ్చేదానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సో జనరల్ ఏమవుతుందంటే ఒక్కసారి
ఒక్కొక్కసారి ఇలా హార్ట్ కి సంబంధించిన పెయిన్ వచ్చిన వాళ్ళు జనరల్ గా తెలుస్తుందండి. మాకు ఇంత ముందు వచ్చినట్టే పెయిన్ మళ్ళీ వస్తుందండి, మనం వర్క్ చేస్తుంటే ఇంత ముందు ఎలా ఉందో నాకు అలాగే ఉందండి అని తెలుస్తుంది అనమాట. అలా కనుక లేకపోతే సామాన్యంగా హార్ట్ కి సంబంధించింది కాదు. అదే కాక రెండోది ఏంటంటే మనం స్టెంట్ వేసినా బైపాస్ సర్జరీ చేసినా కూడా సంవత్సరానికి ఒకసారి కొన్ని టెస్టులు చేస్తాం. కొలెస్ట్రాల్ లెవెల్, ట్రైగ్లిజరైడ్స్, తర్వాత ట్రెడ్మిల్ చేయటం ఎక్కువ ఇలాంటివి నేను అది కంపల్సరీగా మనం బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈ యాంజియోప్లాస్టీ సర్జరీ అయిన వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఒక్కసారి చేయించుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కసారి సిమ్టమ్స్ వచ్చేటప్పుడు చాలా లేట్ అవుతుంది, మనకు సడన్ గా హార్ట్ అటాక్ రావచ్చు. అందుకే మీరు ఆ టెస్టులు చేయించుకుంటా ఉండి టెస్టులు బాగున్నట్టయితే ఈ పెయిన్ ఇంత ముందులాగా లేదు కాబట్టి పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు. ఈ తిమ్మిరగా రావటం అవుతుందంటే చేతికి వచ్చే నరాలు ఏమన్నా ప్రెస్ అవుతా ఉండదు. ఒకసారి సర్వైకల్ స్పాండిలైటిస్ అను, రిబ్ దగ్గర ప్రెషర్ అను, అది ఒక్కసారి తగ్గకపోతే న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. కాకపోతే ప్రతి సంవత్సరం మీరు టెస్టులు చేయించుకోవాలన్నా నేను చెప్పినట్టు లిపిడ్ ప్రొఫైల్, ట్రెడ్మిల్ టెస్ట్, ఎకో, ఈసీజీ ఇవన్నీ కంపల్సరీగా సంవత్సరం ఒకసారి చేయించుకోవాలి. ఛాతిలో నొప్పి అంటే మనం చెప్తున్నట్టుగా ఎసిడిటీకి సంబంధించిందో కాదో ఎలా రూల్ అవుట్ చేసుకోవాలి, రూల్ అవుట్ చేసుకున్నాక అప్పుడు హార్ట్ చెకప్ వెళ్లాల్సి ఉంటుంది అంటారు. అవునండి. జనరల్ ఏంటంటే మనకు వచ్చే పెయిన్ లొకేషన్ ఫస్ట్ జనరల్ గా ఏమవుతుందంటే హార్ట్ కి సంబంధించిన ఒక సైడ్ కి వస్తా ఉన్నాం చాలా సార్లు. ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే జనరల్ ఈ సెంటర్ లో వస్తుంది మంటలాగా రావటం, ఎస్పెషల్లీ ఇక్కడ వస్తుంది అనమాట ఈ బోన్ కింద భాగంలో, పొట్ట పై భాగంలో. అలాగే ఏమైనా తింటే కాస్త తగ్గినట్టు ఉంటాం, కాఫీ టీ తాగినప్పుడు ఎక్కువ అవటం, మసాలా తీసుకున్నప్పుడు ఎక్కువ అవటం. తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు వచ్చే టైం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మనం భోజనం చేసే ముందర రావటం, ఒక గంట లేట్ అయింది అనుకోండి, మరి జనరల్ గా అలా ఉంటాయి అనమాట. అలాంటిది కనుక ఉండి డయాబెటీస్ అది లేదు, హై బ్లడ్ ప్రెషర్ లేదు, స్మోకింగ్ లేదు, తర్వాత నడుస్తుంటే మనకి పెయిన్ రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేస్తామంటే జనరల్ గా ఏసీటీ అని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తాం. అలా కాకుండా వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందో, లేదా డయాబెటీస్ ఉందో, హైపర్ టెన్షన్ ఉందో, ఒబిసిటీ, హై కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటే వాళ్ళకి కార్డియక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం అనమాట. అలాంటి లేనప్పుడు ఈ ఎసిటీ ట్రీట్మెంట్ అది ఇచ్చిన తర్వాత తగ్గకపోతే ఎండోస్కోపీ చేస్తారు. అందులో ఏమీ లేదు, తగ్గట్లేదు ఉంటే దెన్ వీ హావ్ టు లుక్ ఎట్ పాసిబిలిటీ ఆఫ్ హార్ట్. అలా వస్తాం అనమాట. టిపికల్ గా హార్ట్ కి సంబంధించిన సింటమ్స్ ఇవి అంటూ క్లియర్ కట్ ఏవేవి ఉంటాయి? మీరు ఇంకొకటి కూడా చెప్తుంటారండి, పంటి నొప్పి కూడా వస్తుందండి. హార్ట్ కి పంటి నొప్పికి ఏంటి? అసలు మీరు చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే హార్ట్ కి వచ్చే పెయిన్ ఏమవుతుందంటే అసలు హార్ట్ కి సంబంధించిన ఇక్కడ చేతికి ఎందుకు వస్తుంది అన్నది క్వశ్చన్ ఒకటి. హార్ట్ ఎక్కడ ఉంటుంది కదా, చేతికి ఎందుకు నొప్పి వస్తున్నాయి. ఇప్పుడు ఈ లోపల ఉండే ఆర్గాన్స్ కి పెయిన్ సెన్సిటివిటీ ఉండదు. వాటికి మనకి ఈ నర్వ్స్ సపరేట్ గా ఉంటాయి అనమాట. ఏమవుతుందంటే బయటకు వచ్చే నర్వ్స్, లోపల ఉండే నర్వ్స్ కూడా స్పైనల్ కార్డ్ లో బ్రెయిన్ ఒక చోట నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లోపలికి వచ్చే దాన్ని రెండో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని మనకి గుండె ఎక్కడ ఉంటే ఇక్కడ నొప్పి ఎందుకు వస్తుందంటే సేమ్ ఇన్నర్వేషన్ ఉంటుంది అనమాట. కొద్దిగా ఇక్కడ వస్తే ఇలా వస్తుంది. అలాగే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చే నర్వ్స్ పంటి మెడలోకి సప్లై చేయటం, అట్లాగే పొద్దుకల ఏరియాలకు సప్లై చేయటం, అలా ఇన్నర్వేషన్ నర్వ్స్ డిస్ట్రిబ్యూషన్ అలా ఉంటుంది అనమాట. అందుకని హార్ట్ పెయిన్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇలా అంటే చెప్పడానికి లేదు. 50% ఆఫ్ టైం జనరల్ గా ఇక్కడ వస్తుంది, హార్ట్ ముందు వస్తుంది, తర్వాత మెడలోకి కానీ చేతిలోకి కానీ పాగుతుంది. 25% పేషెంట్స్ లో కొంచెం దూరం నడగానే నాకు పట్టి నొప్పి వచ్చిందని అంటారు, కొంచెం దూరం నడగానే నాకు మెడ నొప్పి వచ్చిందంట, లేదా కొంచెం దూరం నడగానే నాకు ఇక్కడ పొట్టలో నొప్పిగా ఉందని అంటారు అనమాట. జనరల్ గా ఎగ్జర్షన్ కి రిలేషన్షిప్ ను బట్టి మనం హార్ట్ సస్పెక్ట్ చేస్తాం అనమాట. అలాగే హార్ట్ కి సంబంధించిన పెయిన్ వచ్చి తగ్గిపోయి వాళ్ళు ఏదో కొంచెం సేపు ఇన్కన్వీనియంట్ ఫీల్ అయిన తర్వాత మళ్ళీ రొటీన్ వర్క్స్ లో పడిపోయే రిస్క్ కూడా ఉంటుందంటారు. ఉంటుందండి, ఉంటుంది. ఇప్పుడు హార్ట్ పెయిన్ అన్నా కూడా హార్ట్ అటాక్ కాదు కదా. సపోజ్ భోజనం చేసిన తర్వాత నడిచారు, హెవీ వర్క్ చేశారు అనుకోండి, వాళ్ళ సింటమ్స్ వస్తాయి. ఒక పల్లాని దూరం నడవగానే చాలా డిస్కంఫర్ట్ ఉంది. అలా భోజనం చేయకుండా పొద్దున ఫాస్టింగ్ నడిచారు అనుకోండి, 4 కిలోమీటర్లు నడవగలరు. కాబట్టి మనం ఇప్పుడు 4 కిలోమీటర్లు నడిచాము కాబట్టి మన గుండె జబ్బు కాదు అంటే అది వీల్లేదు. ఏంటంటే సస్పెషన్, అంటే సస్పెషన్ బట్టి మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. కానీ ఖచ్చితంగా అలా కాకుండా నేను చెప్పినట్టు పెయిన్ వచ్చినప్పుడు ఫెయింటింగ్ సెన్సేషన్ రావటం, అర్జెంట్ యూరిన్కి వెళ్ళటం, చెమటలో పట్టడం, ఏదో మిస్ అయిపోతున్నట్టు అనిపించడం లోపల, అలాంటిది వచ్చినప్పుడు మాత్రం గుండెకి సంబంధించిన ఇలాంటి సింటమ్స్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ ఇలాంటి ఏమీ లేకపోయినా కూడా సడన్ గా కనిపించచ్చు అంటారు. కనిపించవచ్చు. చాలా మందికి మేము ఆపరేషన్ చేస్తాం. 160 మందికి మేము చెప్పే కారణాలు ఉంటాయి. ఏంటి? డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, స్మోకింగ్, ఒబిసిటీ, కొలెస్ట్రాల్. 140 మందికి ఏది ఉండదు రీజన్. అంటే ఏది ఉండదంటే మనకి తెలియదు. సైన్స్ ఇస్ ప్రోగ్రెసివ్. ఇప్పుడు మనకి అందులో 30 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తే మీకు గుండె జబ్బు ఉంటుందా, ఏముండదు అని ఒక్కోసారి అంటాం. కానీ సడన్ గా ఒక్కోసారి టెస్ట్ చేసి గుండె జబ్బులు బైపాస్ సర్జరీ చేసిన రిజల్ట్స్ కూడా ఉన్నాయి.
అందుకని ఏంటంటే మీకు అవి లేవు కాబట్టి నా గుండె జబ్బు రాదు అనేది ఎప్పుడు కూడా మనం చెప్పలేము. ఏదైనా ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సిందే కానీ ఒక్కసారి మనకి లేదు ఏమి రాదనుకుని సడన్ గా చనిపోయినాడు కూడా ఉన్నారు. అలా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. గోఖలే గారు, ఈ ఛాతీలో నొప్పికి కారణాలు ఎప్పుడు తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలో వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. ఛాతీలో నొప్పి అనగానే గుండెకు సంబంధించింది ఏమైనా అనుమానించాల్సిన పరిస్థితి లేదని, ఫస్ట్ ఎసిడిటీనా లేకపోతే సమాధాన ప్రాబ్లం ఏదైనా ఉందా గమనించుకొని, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా 30 years దాటిన తర్వాత బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చెకప్స్ చేయించుకుంటూ, ఎసిడిటీకి మందులు తీసుకున్నా తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా హార్ట్ స్క్రీనింగ్ చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని గోఖలే గారు తెలియజేశారు. ఇది